అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 చూపించారని, ఎంపీ ఎన్నికలు రాగానే ఇక జరగగానే మోసం పార్ట్ 2 చూపిస్తారని అడగడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలు రాకనే 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన కాసాని జ్ఞానేశ్వర్ బలహీన వర్గాల బాహుబలి అని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యమై కాసానిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని, మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పి కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ఇక 10 ఏళ్లు బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పకుండా కేవలం జై శ్రీరామ్ అంటుందని, శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో ఇక ఎంపీనో కాదని అన్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మద్దతు ఇవ్వండి అని వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి, గట్టి కొట్లాటోళ్ళు ఉండాలి. వాళ్ళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎవరెవరికి మధ్యన జరుగుతున్నది పోటీ. నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి, నిన్న మొన్నటి దాకా మీరు గెలిచి నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి, ఎంపీ పదవులు అనుభవించి, ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో, మీరేసిన ఓట్లతో, ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు, ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాలందరినీ, 93 కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న. మొన్న చేవెళ్ల సభ నేను చూస్తా ఉంటే టీవీలో, ఆ రోజు మా స్వామి గౌడ్ అన్న ఒక మాట అన్నాడు, మేము జనాభాలో 85-90% ఉన్న మేము బలహీనులం ఎట్లయితాం, బలహీన వర్గాలం ఎట్లయితాం, రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి గౌడ్ అన్న చెప్తా ఉంటే నేను చూసిన. మీరు ఒకటి బాగా గమనించాలి. ఒక పెద్ద మనిషి బీసీలకు దమ్ము ఉంటే, బీసీలకు సీమలు ఎత్తులు ఉంటే చేవెళ్ల గడ్డ మీద కాసానికి జ్ఞానేశ్వరం గెలిచి మన సవాలు విసరడం జరిగింది.